నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 6100 పోస్టులతో డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓవైపు పేదల కోసం సంక్షేమం, మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్స్ తో నిరుద్యోగ యువతకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలుస్తున్నారు. దీంతో నిరుద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. టీచర్ పోస్టులకు సంబంధించి కూడా డిఎస్సి నోటిఫికేషన్ కూడా కేబినెట్ సంబంధించి కూడా ఆమోదం తెలిపినట్టు పరచుకోవడం. ప్రస్తుతానికి వివిధ కోచింగ్ సెంటర్లకు సంబంధించినటువంటి కోచింగ్ తీసుకున్నటువంటి వారు కూడా ఇక్కడ ఏలూరుకి సంబంధించి కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ కేబినెట్ ఆమోదం ఎలా అనిపిస్తుంది? గౌరవ ముఖ్యమంత్రి గారు అటువైపు సంక్షేమంతో పాటు నిరుద్యోగానికి కూడా పెద్దపీట వేయడంతో ఈనాడు కేబినెట్ 6100 పోస్టులతో డిఎస్సి పోస్టులకు ఆమోదం తెలపడం జరిగింది. నిరుద్యోగులు అంటే ఉపాధ్యాయ వృత్తికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు గత 5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష, దట్ మీన్స్ టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రానే వచ్చింది. సో ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా ఉపయోగించుకొని తమ యొక్క కళను సాకారం చేసుకోవడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఎస్జిటి పోస్టులకి మేము ప్రిపేర్ అవుతున్నామండి. సో 6100 పోస్టులు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే అందులో 3800 పోస్టులు ఎస్జిటికి కేటాయించారు. 6100 ఇచ్చారు పోస్టులు. 6100 పర్లేదు అని అనిపిస్తుంది. చూస్తున్నారు ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ కంటిన్యూగా రావడం చూస్తున్నారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కంటిన్యూ అంతకుముందు సచివాలయాల పోస్టులు ఇచ్చారు. ఎలాంటి నిరుద్యోగానికి సంబంధించి యువతకు సంబంధించి నోటిఫికేషన్ ఉపయోగపడతాయి అంటారు? ఎలా ఉపయోగపడతాయి. ఒకరి తర్వాత ఒకటి ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి, రాసుకోవడానికి బాగుంటుంది. నోటిఫికేషన్ అనేది ఇవ్వటం అనేది మంచి పరిణామమే. కాకపోతే ఎస్జిటికి మేము ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నామండి. ఎస్జిటిలో వచ్చేప్పటికి 3800 పోస్టులు ఉన్నాయన్నారు. కాకపోతే కర్నూలు డిస్టిక్కి ఎక్కువ ఉన్నాయంటూ తెలుస్తుంది మాకు. దాంతోపాటు మా జిల్లాకు కూడా కొంచెం ఎక్కువ పోస్టులు ఎక్కువ కలిగిస్తే బాగుంటుంది సార్. ప్రిపరేషన్ ఎలా ఉంది మీది? అసలు ఏంటి, అసలు ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నారు దీనికోసం? యాక్చువల్లీ నేనైతే పీజీ చదువుకున్నానండి. ఎస్జిటి అనేది రీసెంట్గా చేశాను. ఇప్పుడు డిఎస్సి ఇవ్వడం అనేది పీజీ కంటే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్ నాకు. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇటు అవకాశాన్ని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగానే ఉందండి. ఎట్టకేలకు డిఎస్సి అనే మాట నెరవేర్చారు. అయితే కొంచెం నెంబరింగ్ అనేది ఎక్కువ ఉండటం అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఫైనల్లీ ఏదోటి 6100 అనేది ఈ శుభపరిణామంగా అనుకుంటున్నాం. వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. 6100 పోస్టులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలపడం, నోటిఫికేషన్ రావడందుకు తమంతా చాలా ఆనందం వ్యక్తం చేస్తాం. ఫలితం దక్కిందని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ సంవత్సరం సంబంధించి కూడా వెలువడినట్టు ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా నిరుద్యోగ యువతగా తమంతా కూడా జాబ్ కొట్టుకుంటామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ రాముతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా.